పెద్దపల్లి జిల్లాలో అంతర్జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలను పొత్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 నెలలుగా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో దొంగతనాలు ఇద్దరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. మోటార్ దొంగల నుంచి 10 లక్షల విలువ గల 39 వ్యవసాయ మోటార్లు, 750 మీటర్ల సర్వీస్ వైర్, ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు డీసీపీ వెల్లడించారు. వ్యవసాయ మోటార్స్ సర్వీస్ వైరు దొంగతనం చేసి గత 2 నెలల నుంచి దొంగతనం చేసి తీసుకెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు నేరస్తుడు సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయి కుమార్. వీళ్ళిద్దరిది వదిల విలేజ్. వీళ్ళిద్దరు కూడా ఆటో ట్రాలీలో ఈ కరెంట్ మోటార్స్ సర్వీస్ వైరు వెహికల్ వేసి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ వెహికల్ చెకింగ్లో దొరికినప్పుడు వాళ్ళను విచారించగా వాళ్ళు నేరాలు చేస్తున్నట్టుగా గత 2 నెలల నుండి వీళ్ళు నేరాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. గత 2 నెలల నుంచి మనకు కరెంట్ మోటార్స్ పోతున్నాయి, సర్వీస్ వైర్ పోతున్నదని పలు కేసులు నమోదైనాయి. ఈరోజు వాళ్ళు దొరకడం జరిగింది. సుమారుగా 13 కేసులు రిపోర్ట్ అయినాయి. మొత్తంగా 39 కరెంట్ మోటార్స్ రికవర్ అయినాయి. అదేవిధంగా 750 మీటర్స్ ఎలక్ట్రిక్ వైరు సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ సుమారుగా 10,67,500 రూపాయల వర్త్ కలిగినటువంటి కరెంట్ మోటార్స్, సర్వీస్ వైర్ను కూడా రికవరీ చేయడం జరిగింది.